తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెలు తొలగించామని, 6 గ్యారెంటీల్లో 2 అమలు చేశామని, మరో 2 గ్యారెంటీలను త్వరలో అమలు చేస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి 2 లక్షల ఉద్యోగాలపై ఫోకస్ చేస్తామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతున్నామని తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణం మొత్తం పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. పలువురు ఆందోళనకారులు అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా అసెంబ్లీ పరిసరాల్లో భారీ గేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలోని అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఈటూరి శేఖర్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. జిల్లా చెరువుల్లోని ఆలయ భూముల్లోని అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంటూరి శేఖర్ అరెస్టును ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈ క్రమంలో నేలకొండపల్లి పీఎస్ ఎదుట ఎమ్మెల్సీ తాతా మధు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షలతో భాగంగానే శేఖర్ను అరెస్ట్ చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటూరి శేఖర్ మరో ముగ్గురుపై 144(7), 420, 409 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చన జరిగింది. త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. ఈ నెల 16లోపే తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 17 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణం జరిగింది. యూసఫ్గూడకు చెందిన రాములు అనే వ్యక్తిని 10 మంది దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములు కొంతకాలంగా పలు స్టేషన్లోని సర్వీసెస్ తెస్తున్నారు. ఇక అంతేకాకుండా గత ఎన్నికల్లో బీజేపీ పార్టీలో రాములు చేరారు. రాములు హత్యకు గల కారణాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పూజలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభకు వెళ్లే ముందు ఆలయంలో పూజలు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 మంది సీఐలు బదిలీ అయ్యారు. మరో 13 మంది సీఐలను ఐజీ కార్యాలయానికి సిపి సరెండర్ చేశారు. ఒకేసారి 41 మంది సీఐల బదిలీలు కావడంతో వరంగల్ జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడారం వెళ్లలేని భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొక్కులతో పాటుగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా చెల్లించే సేవలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, పీఎఫ్ పోలియో ద్వారా భక్తులు ఆన్లైన్ సేవలను బుక్ చేసుకోవాలని సూచించారు. బంగారం కిలో 60 చొప్పున చెల్లించి మొక్కు సమర్పణ సేవ బుక్ చేసుకోవాలని తెలిపారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వరుస వివాదాలు చిక్కుకుంటున్నారు. బతుకమ్మకుంట ముఖద్వారం నేమ్ బోర్డును తమ పేరు పెట్టడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన బతుకమ్మకుంట ముఖద్వారానికి యాదగిరి రెడ్డిని ఎలా పెడతారంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి నేమ్ బోర్డును తొలగించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుని తనయుడు అభినవ్ భాస్కర్ రాజీనామా చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. బాబాయ్ ఓటమికి తాను కారణమని ఆరోపించడం బాధించింది అన్నారు. బాబాయ్ ఓటమికి నైతిక బాధ్యత వహించకుండా తనను నిషేధించడం సబబు కాదన్నారు. ఏ పార్టీలో చేరతానో త్వరలోనే ప్రకటిస్తానన్నారు. హైదరాబాద్కు కొత్తగా డ్రోన్ పోర్ట్ రానుంది. ఇక ఈ మేరకు డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణకు సంబంధించి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో తెలంగాణ స్టేట్ ఏవియేషన్స్ అకాడమీకి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ఓఎంయూలపైన సంతకాలు చేశారు. ఇక డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మాసిటీ వైపున అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్లలో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజింగ్, డేటా అనాలిసిస్లపై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎన్ఆర్సీ సైంటిస్టులకు అకాడమీలో శిక్ష పొందుతున్న డ్రోన్ పైలట్లకు డేటా అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్పై 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు ముగిశాయి.
వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ను ఎల్బీ నగర్ రవిశర్మ ఇంట్లో తనిఖీలు చేశారు. 6 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఈ సోదాలు పలు పుస్తకాలు, పాత పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేణుగోపాల్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ వెరైటీగా వచ్చారు. మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ అసెంబ్లీకి వచ్చారు. ఉదయం నాంపల్లిలోని బస్ ఎక్కి అసెంబ్లీకి చేరుకున్నారు. బస్సు ప్రయాణంలో ఉచిత బస్సుకు సంబంధించిన మహిళలతో ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలైంది. ఇక ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరలో భాగంగా గుడి మెలిగే పండుగను ఆదివాసీ పూజలు ఘనంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను పూజా సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మేడారం మహాజాతర తొలిఘట్టం ప్రారంభమైంది. ముందుగా ఆలయంలోని బూజు దులిపి ఆలయం లోపల బయట శుభ్రం చేశారు. ఆలయాల్లోని గిరిజన మహిళలు అలుకేసి పసుపు కుంకుమలతో ముగ్గురు వేశారు. ఇక ఆలయంలోని భద్రపరిచిన అమ్మవారి పూజా సామాగ్రి, వస్తువులు, వస్త్రాలను బయటకు తీసి నీటితో శుద్ధి చేసి ధూపదీపాలతో తల్లులకు పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లిలోని భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీగూడ సమీపంలో ఆటోలో తీసుకొని వెళ్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఠాకూర్ అర్జున్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 కేజీల గంజాయిని సీజ్ చేసి పిఎస్కు తరలించారు. అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయాన్ని మార్చారు. లాబీలోని బీజేఎల్పీ కార్యాలయం పక్కన ఎల్ఓపీ కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో స్పీకర్ ఛాంబర్కు ఎడమవైపు ఇన్నర్ లాబీలోని ఎల్ఓపీ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఔటర్ లాబీలోని ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టిపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అన్నారు. కేసీఆర్ చేసిన పనులను తాము చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. సింగరేణిలోని ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తుందని చెప్పారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇక డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కేసీఆర్ను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తుందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ డిపిఎస్ స్కూల్ 8వ తరగతి విద్యార్థినిపై పీఈటీ ప్రకాష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ప్రతిరోజు స్కూల్లోని అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థిని తమ తల్లిదండ్రులకు తెలుపగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీఈటీ ప్రకాష్ గత 4 రోజుల క్రితమే స్కూల్కి వచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోదారుల గురించి ఆలోచించకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆటో వాలాలకు మద్దతుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చినట్లుగా తెలిపారు. తాను ఆటోలో వస్తున్నప్పుడు ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లే తెలిపారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.